Audio Jungle. Audio Jungle. 12వ అధ్యాయం ఇక్కడి నుంచి అభ్యాస సంబంధమైందన్నమాట. అంటే ప్రవర్తనకు సంబంధించిన విషయాలు. అంటే అన్యులైన యూదులైన ఇద్దరు క్రీస్తునందు ఒకటే కదా. ఆ ఒక్కడైనటువంటి వాళ్ళు మీరు ఏం చేయాలంటే కలిసి దేవుని సంఘంలో ఒక నమ్మకంగా ఒక శరీరంలో సాటి అవయవాలుగా పనిచేయండి. అర్థమైందా? ఒకరిలో ఒకరు అనురాగం చూపించండి, ప్రేమ కలిగి ఉండండి. అర్థమైందా? ఎవరికి కీడు చేయకండి, శత్రువుల్ని ప్రేమించండి అని చెప్పేసి 12వ అధ్యాయం చెప్పండి. చదువుదాం. ఇవన్నీ కూడా మీరు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం మీ శరీరానికి సమర్పించడానికి దేవుని యొక్క అనురాగాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకున్నాడు. వాత్సల్యం అంటే ఏంటి? అనురాగాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు. అంటే సజీవ యాగం అంటే ఇక దేవునికి సమర్పించబడిపోవడం అనమాట. ఉన్న బలంగా ఇట్టి సేవ మీకు అంగీకరింపదగింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా, చూడండి, క్రైస్తవులు ఈ లోక మర్యాదను ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవడం మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి. అంటే మారుతూ ఉండండి. అర్థమైందా? యేసుప్రభువులా తయారవ్వండి. అది దేవుని చిత్తం మీద పరీక్షిస్తూ ఉండాలి క్రైస్తవులు ఎప్పుడు కూడా. ఏది దేవునికి ఇష్టం, ఏది దేవునికి ఇష్టం అనేది పరీక్షిస్తూ ఉండాలి. అలా పరీక్షించి తెలుసుకుని మనం మారుతూ ఉండాలి. ఆయన చిత్తానికి అనుకూలంగా బ్రతుకుతూ ఉండాలన్నమాట. తాను ఎంచుకోదగ్గదంటే ఎక్కువగా ఎంచుకోనక దేవుడు ఒక్కొక్కరిని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గల వాడుకునే తగిన రీతిగా తాను ఎంచుకోవాలని నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలోని ప్రతి వారితో చెప్తున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయములను, ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదు, అలాగే అనేకులమైన మనం క్రీస్తులు ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయములమై ఉన్నాము. మనకు అనుగ్రహించిన కృప చొప్పున వేరు కృపావాలు కలిగిన వారమై ఉన్నాం గనుక ప్రవచన వరం అయితే, అంటే వాక్యం బోధించడం అయితే, విశ్వాస పరిమాణం అపోస్తుల బోధ ప్రకారంగా ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలో, బోధించువాడైతే బోధించుట్లో, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లో పని కలిగి ఉంది. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషంతో పని జరిగింది. సంఘంలో అందరూ కూడా అన్ని పనులు కలిగి సంఘాన్ని క్షేమాభివృద్ధి పదంలో నడిపించాలన్నమాట. అందరూ ఒక పని చేయుతాం. కొరింథీ సంఘంలో అందరూ భాషలు మాట్లాడుతామంటున్నారు వాళ్ళు. అవునా? అలా కాదు. భాషలు మాట్లాడుతూ అర్థం చెప్పేవాడు ఉండాలి, లేకపోతే నోరు మూసుకొని అన్నాడు. అర్థమైనా అర్థమలేదు. అందుకని సంఘంలో ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన పరిమాణం, ఊడు చేయి పని చేయి చేస్తుంది, కాలు పని కాలు చేస్తుంది. అవునా కాదా? చేతుల పని చేతులు చేస్తుంది. మరి ప్రతి అవయవానికి పనులు ఉన్నాయి కదా. కాబట్టి దాని పరిమాణం చెప్పిన. అలాగే సంఘంలో క్రైస్తవులైన పురుషులు, వీరు కాదు పరిచర్య, క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు పురుషుల్లో ఖచ్చితంగా సంఘంలో బాధ్యత కలిగి పని చేయాలి. ఎవరు బాధ్యత చొప్పున వాళ్ళు పని చేయాలి, ఎవరికి అనుగ్రహించిన కృప చొప్పున వాళ్ళు పని చేయమన్నాడు అనమాట. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. అంటే కపటం లేనిదే ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకొని ఉన్నాడు. అది చెడ్డదాన్ని వదిలేయాలి, మంచిది ఏదైనా ఉందని దాన్ని కలిగి ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకరు అనురాగం గల వారే ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. సంఘంలో ఒకరినొకరు గౌరవించుకోవాలి తప్ప వీడు చాలా తక్కువడు, వీడు చాలా ఎక్కువడు, ఇలాంటి బోధలు ఉండకూడదు అనమాట. అందరిని కూడా గొప్పగా చూడాలి. క్రీస్తునందున సహోదరులు ఏం చేయాలి? గొప్పగా ఎంచుకోమన్నాడు. ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా చెప్పుకోమన్నాడు. అంటే యూదుడే గొప్పగా చెప్పుకుంటాడు, అన్యుడిని గొప్ప చెప్పడం. మరి ఇప్పుడు అన్యుడు కూడా బాప్తిసం పొందారు కదా, సహోదరుడే కదా. కాబట్టి మరి ఒకరినొకరు ఏం చేయాలి? ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోమన్నాడు అనమాట. సహోదర ప్రేమ, అనురాగం చూపించమన్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అది ఆత్మయందు తీవ్రత కలిగే ప్రభుని సేవించండి. కాబట్టి ఆసక్తి కలిగి ఉండండి. నిరీక్షణ గలవారే సంతోషిస్తూ, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉన్నాడు. అర్థమైందా? శ్రమయందు ఏమై ఉండాలంటే ఓర్పు, శ్రమల్లో ఓర్చుకోవాలి. ప్రార్థన ఎందు పరిశుద్ధుల అవసరాలు పాలు పొందాలి. ఎవరికైనా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయనుకోండి, సంఘం పరిశుద్ధుల్లో వాళ్ళ అవసరాలు మనం కూడా కొంత సహాయం
చెయ్యాలి. అది అలవాటు చేసుకోవాలి క్రైస్తవులు. మన బంధువులకు సహాయం చేస్తామా చేయమా? మన బంధువులు సహాయం చేస్తామా? ఇప్పుడు క్రైస్తవులు ఎవరు బంధువుల కంటే అవ్వరు. కాబట్టి అనారోగ్యాలు, ఆర్థిక సంబంధం ఇబ్బందుల్లో, భోజనం లేని విషయాల్లో, వస్త్రాలు లేని విషయాల్లో, హాస్పిటల్కి ఇబ్బందులు పడుతున్న వాళ్ళ టైంలో ఖచ్చితంగా మన పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందాలి. ఆ గలతీ పత్రిక 6:10 చెప్పాడు కదా, విశ్వాస గృహానికి మేలు చేయమన్నట్టు. అది పరిశుద్ధుల అవసరాలను గమనించాలండి. పరిశుద్ధుల అవసరాలను గమనించాలి. తర్వాత మేము నివసించే వరకు ఆతిథ్యం ఇచ్చి చూడండి శ్రద్ధగా. అంటే సహోదరులకి దూరం నుంచి వచ్చే సహోదరులకు భోజనం పెట్టండి. మీ ఇంటి దగ్గరికి ఎవరైనా ఏదో పని నిమిత్తం వచ్చినా, లేదా అక్కడే వేరే పని నిమిత్తం వచ్చినా సహోదరులు భోజనం టైంకి వచ్చినప్పుడు భోజనాన్ని సిద్ధం చేయాలి. ఆతిథ్యం ఇవ్వటం మరొకన్నాడు కదా ఎబ్రీ పత్రిక 11 ఆతిథ్యం చేయ దేవదూతలు భోజనం పెట్టారంట. దేవదూతల కంటే గొప్పలు కదా ఇప్పుడు క్రైస్తవులు. దేవదూతల కంటే గొప్పలు కదా మరి క్రైస్తవులు. తర్వాత మేము హింసించే వాళ్ళని దీవించండి. దీవించి కానీ చేపించొద్దు. చాలామంది ఏం చేస్తారు, దీవిస్తారా చేపిస్తారా? వీళ్ళు నాశనం అయిపోవాలంట కదా. అండ్ నన్ను అంటే ఉదాహరణకి ఒకవేళ ఎవరైనా మనల్ని హింస పెడుతున్నారు అనుకోండి, నాయన ఈయన్ని ఏలియాలాగా మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి నేను దైవజన్ అయితే ఏం చేయండి, ఈ 50 మందిని దహించే. ఆ పదం క్రైస్తవులు అది వాడకూడదు. అది అక్కడ ఆ రాజరిక పరిస్థితులను బట్టి ఆయన ఉపయోగించాడు. ఆ రాజు యొక్క దౌర్భాగ్యాన్ని బట్టి ఆయన మాట్లాడాడు. మనము అలా వాడకూడదు అనమాట. ఆయన వీళ్ళు తెలియక చేస్తున్నారు, వీళ్ళు క్షమించమనాలన్నమాట. అంతేగాని ఒరే నాశనం అయిపోతారా అనకూడదు. కానీ ఎక్కువ మనకి ఏమొస్తాయి, దీవెనలు వస్తాయి, చేపలు వస్తాయా? చేపలు వస్తాయి. అవి వదిలేయాలి మనం. ఏడ్చివారితో సంతోషించేవారితో సంతోషించాలి. అంటే పెళ్ళికి అవునా, పెళ్ళిలో సంతోషమా ఏడుపా? సంతోషం. కాబట్టి పెళ్ళికి వెళ్ళి సంతోషపడమే అని డ్యాన్స్లో వేయకూడదు. ఇలా సంతోషం అని చెప్పేసి ఏం చేస్తున్నారు, సినిమా పాటలు అంటే గొంతులు వెళ్ళిపోతున్నారు. పెళ్ళి అంటున్నారు, సినిమా పాటలు ఎట్టుకోమంటున్నారు. వాళ్ళు ఎవడు వచ్చి ఎట్టుకుని టగటగ డ్యాన్స్ చేసి పారిపోతున్నారా? ఓరే ఎవడరా బాబు, వీళ్ళు ఎవడరా, వీళ్ళు ఎవరు రమ్మన్నాడు వెళ్ళిన అసలు లాస్ట్ టైం. అంటే పెళ్ళి అంటే డ్యాన్సులు వేయటం అనుకున్నాం. అది కాదు, వాళ్ళ అవసరాల్లో మనం పాల్గొనాలి, సంతోషపడాలి. వాళ్ళు సంతోషపడతారు కానీ మనం కూడా ఏడ్చి వాళ్ళతో ఏడాలి. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎవరైనా సహోదరుల ఇంట్లో ఎవరైనా వాళ్ళ అనురాగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతున్నప్పుడు మనం కూడా బాధపడాలన్నమాట. అంటే బాధపడమంటే రాకుండా ఆగడం కాదు, కానీ నటించక్కర్లేదు. ఎందుకు మనం వాళ్ళ దుఃఖంలో పాలుభాగస్తులు అయితే చాలు. ఎచ్చువాటి ఎందుకు మనం ఒకనొకటి మనసు కలిపి ఉండండి, మనసు కలిసి ఉండండి. ఎందుకంటే మరి అన్నిటి యూదుడనే భేదం ఉంది కదా. మనసు కలిసి ఉండండి. తర్వాత హెచ్చరించే వాటి ఎచ్చువాటి ఎందుకు మనసు ఉంచుకో, తగ్గువాటి ఎందుకు ఆసక్తులే ఉండండి. తగ్గించుకునే వాటి ఎందుకు ఆసక్తిని చూపించండి. మనకి అది ఈ ప్రోగ్రాం ఎలాంటిది, 2 రోజుల ప్రోగ్రాం ఏంటి, మన బైబిల్ క్లాసు మన వంట, అంతేనా? మన ప్రోగ్రాం ఏంటి, పాడేరు మన బైబిల్ క్లాసు మన వంట. మనం తగ్గించుకున్నావా లేదా? తగ్గించుకున్నావా లేదా? అంతే, ప్రభు పని కోసం తగ్గించుకోవాలి. వంటోళ్ళు స్ట్రైక్ చేయరు మనకి, ఏనానే వంటోళ్ళు ఏం చేయరు, స్ట్రైక్ చేయరు. మనం వంట మనం వండుకున్నాం, నష్టమే ఉంది. ఎంత తప్ప పాపమా. కాబట్టి అలాంటి ఒక్కొక్కసారి తగ్గించుకోవాల్సిన వాటి ఏం చేయాలి, తగ్గించుకోవాలి. ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది దేవుని పని కదా, పని ఎవరిది? పని ప్రభుది. ఆ పనిలో మనం భాగస్థులం అయ్యాం. ఎంత ఆనందం అండి అది. నేను ఆనందం కాదా? ఇంటికాడ కూరగాయలు పోతే అవమానం, కానీ భార్య ఉండగా ప్రభునందు మనం ఇక్కడికి వస్తే ఇబ్బంది ఏముంది? చూడండి, తగ్గు వాటి ఏందో ఆసక్తులే అన్నాడు. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. కీడికి ప్రతి కీడు ఎవరికి మన కీడు చేసిన తర్వాత మనం కీడు చేసిన వాళ్ళు కీడు చేయక, మనుషులందరూ దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే ఏవైతే మంచి ఉపయోగం అయ్యి ఆలోచన కలిగి ఉన్నాడు. సఖ్యమైతే మీ చేతనైన మటుకు సమస్త మనుషులతో సమానం. గొడవలకు వెళ్ళకండి. మన మీద ఎవరైనా గొడవ పెట్టుకుంటే ఆడి కర్మ అది. మనం మాత్రం గొడవలకు వెళ్ళాలి. దేవుని ఉగ్రతకి చూడండి, అక్కడ ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోవాలి, దేవుని ఉగ్రతకి
చూడండి, పగ తీర్చిన నా పని నేనే అని ప్రభు చెప్తున్నాను రాయబడి. సౌలు దావీదుని చంపాలనుకున్నాడు, కానీ దావీదు చంపలేదు, అవకాశం దొరికినప్పుడు. అంటే కీడికి ప్రతి కీడు దేవుడు చేశాడు. ఆయన యుద్ధంలో పిలిచి చేత ఏడ్చిపడేశాడు అంతే, దేవుడు చేస్తాడు. అందుకని దేవుడి పిల్లగా గుర్తుపెట్టుకోండి. పగ తీర్చిన ఆ పని అన్నప్పుడు మనం తీర్చుకోకూడదు, చేయమట్టే మనం అంటించుకోకూడదు. పగ తీర్చున్నాము నేను అని ప్రభు చెప్తున్నాను రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలి కూడా ఉంటే అతను భోజనం పెట్టు, దప్పి కూడా దాహం అలా చేయడం వల్ల అతను తల మీద నిప్పులు కొప్పుగా పోయేది. కీడు వాళ్ళు చేయబడక మేలు చేత కీడు చేయడం అంటే అతను జయిస్తామని అర్థం అంతే. ఎప్పుడైతే శత్రువు భోజనం పెట్టావో మన సొంతమైపోతాడు. 12వ అధ్యాయంలో సహోదరుల మధ్యన ఉండాల్సిన దేవుని పిల్లలుగా సంఘంలో ఎవరి పని వాళ్ళు చేయమనుట, అంటే సంఘంలో ఎవరి పని వారి బాధ్యతగా నెరవేర్చమనుట, సహోదరులు ఒకరినొకరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి ఉండమంట అని రాసుకోండి. పదమూడవ అధ్యాయంలో క్రైస్తవులు అనేవాళ్ళు ప్రభుత్వ అధికారులకి లోబడి ఉండాలి. ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దంటే మానేయాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఏమండి. తర్వాత మనము మన బండ్లకి కాగితాలు ఉండాలి ఏమండి. తర్వాత మనము లోకంలో చేసే నేరస్తులు చేసినట్టు మనం చేయకూడదు. లోకంలో తప్పుడుగా అంటే లోకంలో దుర్మార్గులకి వాళ్ళు శిక్షకులు ఎవరు. కాబట్టి మనము ప్రభుత్వం పన్ను దించింది అనుకోండి, ఆ పన్ను కట్టాలన్నమాట. ప్రతివాడు పై అధికారులకి లోబడి ఉండాలి. ఎలాగే దేవుడి వాళ్ళకి కలిగింది తప్ప మరి ఏ అధికారం లేదు. అదైనా అధికారులు తోసివేసి అధికారులు నియమించేవాడు ఎవరు? దేవుడు. ఉన్న అధికారం దేవుని వాళ్ళని నియమించేవాడు. కాబట్టి అధికారాన్ని ఎదిరించే వాళ్ళు దేవుడి నియమాన్ని ఎదిరిస్తున్నారు. ఎదిరించేవారు తమ మీద తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యాలకి కానీ మంచి కార్యాలు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండకూడదువా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందదు. నువ్వు చెడ్డదే చేసిన భయపడు, వారు ఊరకే ఖడ్గం ధరింపరు. కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపుటకే వారు ప్రతీకారం చేయ దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహాన్ని బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండి ఆవశ్యకం. ఎలాగో వారు దేవుని సేవకులైంది ఎల్లప్పుడూ ఈ సేవ అందే పని కలిగి ఉందరు. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లిస్తున్నారు. పన్ను ఎందుకు కడుతున్నారు? మీరు ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు? మరి వాళ్ళు మన పని చేయటం కోసమే కదా. కాబట్టి ఎవరికి పన్ను మనకు పన్ను, ఎవరికి సొంకమో వానికి సొంకం చెల్లించు. ఎవరి ఎలా సన్మానం ఉన్న వాళ్ళు వాని ఎలా సన్మానం కలిగి ఉండండి. అందరికీ వారి రుణాలని తీర్చండి. ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి వచ్చి ఉండదు. పొరుగువాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. ఎలాగనక వ్యభిచరింపవద్దు, నరా చేయొద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవి మరి అధ్యయనం ఉన్నాయల్లా. అది నిన్ను వల్లిని పొరుగుని ప్రేమిమని వాడు వాక్యములు సంక్షేపంగా ఇబడి ఉంది. కాబట్టి నిన్ను వల్లిని పొరుగుని ప్రేమిస్తే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టే కాదా. ప్రేమ పొరుగు అని కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉన్నట్టుకు ధర్మశాస్త్రం నెరవేర్చుకే. మరి మీరు కాలం ఎరిగి అంటే యేసు రాకడ ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకుని అలాగే చేయండి. మన విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. మనం అంధకార క్రియలను విసర్జించి అంటే ప్రాచీన జీవితాన్ని సంపూర్ణ విసర్జించి తేజస్సు సంబంధం యుద్ధోపకరణాలు మనకు ఎఫెసు పత్రిక చదవం కదా 6:10 ధరించుకుందాం. అలాతో కొన్ని ఆటపాటలు, మత్తులు లేక కామ విలాసాలు, పోకిరి చేష్టలు లేక కలమైన మత్సరమైన లేక పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకుని శరీరం విషయమే ఆలోచన
చేసుకోకండి. 13 అధ్యాయంలో అధికారులకు లోబడి ఉండండి, ప్రభు కొరకు ఎదురు చూడండి, అంతే. అధికారులకు లోబడి ఉండండి, అధికారులకు లోబడి ఉండండి, అదే ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి.